సినిమా అయితే భయ్య అసలు కొత్త డైరెక్టర్ కొత్త హీరో అంటే ఎవరు నంబర్ అసలు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. డైరెక్టర్ కూడా అసలు బాగా చేశారు. అంత ముందు ఏదో 4 సినిమాలు తీసినట్టు అసలు కొత్త డైరెక్టర్ అంటే ఎవరు నంబర్. హీరో గారు కూడా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ అన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అసలు డైరెక్టర్ చాలా బాగా చేశారు. సన్నీ లియోన్ గారు కంబ్యాక్ ఇచ్చారు కదా, సన్నీ లియోన్ గారు క్యారెక్టర్ ఎలా ఉంది? అబ్బో సన్నీ లియోన్ క్యారెక్టర్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు సన్నీ లియోన్ క్యారెక్టర్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము అసలు. కానీ పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఆపారు అక్కడ డైరెక్టర్ గారు, ఏదో ఇంకా చూపించాలి. పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను త్రిముఖ మూవీ. నిజంగా ఎంత బాగుందంటే హర్రర్ సస్పెన్స్లో ఇంత బాగా తీస్తారు అనుకోలేదు. యోగి క్యారెక్టర్ రియల్గా కానీ చాలా బాగా చేశారనమాట హీరో గారు. ఆ పర్ఫార్మెన్స్ పరంగా ఆ సస్పెన్స్ని తీసుకెళ్లిన విధానం ఒక్కొక్క ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది. సో చూస్తున్నసేపు ఇంటర్వెల్ చాలా బాగా హైప్ ఇచ్చారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ ట్విస్టుల మీద ట్విస్టులు, ఆ సన్నీ లియోన్ క్యారెక్టర్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. థియేటర్కి వెళ్ళి చూడండి త్రిముఖ మూవీ. చాలా అంటే చాలా బాగా తీశారనమాట. డైరెక్టర్ గారు ఆ తీసుకున్న పాయింట్ని అయితే చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. చూస్తున్నంతసేపు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో పార్ట్ 2 కూడా లీడ్ వదిలేరనమాట. చాలా చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ సూపర్ అన్న. మేకింగ్ బాగుంది. బాగుంది ఈ టైంలో సార్. మ్యూజిక్ బాగుంది, కంటెంట్ కూడా బాగుందండి. సినిమా కూడా చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్ గారు టేస్ట్కి వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సెకండ్ హాఫ్ చాలా కనెక్టింగ్గా ఉందండి. సెకండ్ హాఫ్ ఎలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఈ జానర్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఈ టైపు జానర్ మూవీస్ చూసి మంచి ఎక్స్పీరియన్స్. సెకండ్ హాఫ్ బాగుంది. చూడొచ్చు అండి. అంటే ఇది ఏంటి ఈ మధ్యకాలంలో ఇటువంటి మూవీస్ రాలేదు కాబట్టి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అంటే సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది కదా. సెకండ్ హాఫ్ బాగా కనెక్టింగ్గా ఉంది. సినిమా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డైరెక్టర్ గారు చాలా చూస్తుంటే ఫస్ట్ టైం తీసినట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ తప్పనిసరిగా చూడవలసిన పిక్చర్. ఇంకా పార్ట్ 2 కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. చాలా మంది కామెడీ ఉన్నారు కదా సార్. కామెడీ ఎలా ఉందండి? కామెడీ కూడా చాలా బాగుంది. ప్రవీణ్ గారు మొత్తం షో వన్ మ్యాన్ షో చూసినట్టు అనిపించింది. చాలా బాగుంది. ఎక్కడ కూడా స్టోరీ సబ్జెక్ట్ లైన్ కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ముందు మెయిన్గా చాలా బాగుంది. సస్పెన్స్ సెకండ్ స్పాట్లో సస్పెన్స్ ఇంకా బాగుంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. సన్నీ లియోన్ గారు ఉన్నారు కదా, కంబ్యాక్ ఇచ్చారు కదా సన్నీ లియోన్ గారు. రియల్గా డైరెక్టర్ గారు గొప్పతనం అండి. ఎందుకంటే సన్నీ లియోన్ గారు అంటే ఆల్మోస్ట్ ఫేమస్ స్టార్, వరల్డ్ ఫేమస్ స్టార్. అంత ఫేమస్ స్టార్ అయినా సరే మన డైరెక్టర్ గారికి డేట్స్ ఇవ్వడం అనేది, అది న్యూ డైరెక్టర్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. బికాస్ ఆఫ్ ద క్రెడిబిలిటీ గోస్ టు ఓన్లీ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. సో సినిమా చాలా బాగుందండి. ఏం వచ్చింది సార్ సినిమాలో? సస్పెన్స్, క్రైమ్. అసలు ఏదో అనుకున్నాం, అసలు హిస్టరీ రివీల్ చేయకుండా అలా సస్పెన్స్ కొనసాగిస్తూ లాస్ట్ మినిట్ వరకు చాలా బాగా చేశారు. చాలా మంది ఉన్నారు కదా, కామెడీ బాగుందంటారు సార్. అంటే డైలాగ్స్ పరంగా కొన్ని కామెడీ సీన్స్ ప్రవీణ్ బాగా చేశారు. శకలక్ శంకర్ కూడా తన ఉన్న ఏజ్ వరకు బాగానే చేశారు. హీరో గారు ఎన్ఆర్ఐ కదా, ఆయన గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఎన్ఆర్ఐ కొత్త మూవీ కదా, ఎన్ఆర్ఐ బాగానే చేశారు కదా. డైరెక్టర్ గారు కూడా బాగా తీశారు. అసలు చాలా వరకు డైరెక్టర్ గారిని అసలు మేము గెస్ చేయలేప్పుడు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఏంటి అనేది లేకుండా చాలా బాగా తీశారు. అద్భుతంగా డైరెక్టర్ గారు. ఫ్యామిలీ చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. అంటే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి ఇది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. కంగ్రాచులేషన్స్ టు మూవీ టీమ్. రాజేష్ నాయుడు గారు ఎక్సలెంట్గా తీశారు సినిమా. కొత్త డైరెక్టర్ లాగా అయితే అస్సలు అనిపించలేదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. గిప్పా సాంగ్ కానీ, నచ్చావులే మామ సాంగ్ ఇస్ వెరీ 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 గుడ్. అండ్ ఇందులో కూడా మంచి హుక్ స్టెప్ పెట్టారు బాబీ మాస్టర్ గారు. ఇట్స్ వెరీ ఎక్సలెంట్. చాలా బాగుంది మూవీ అయితే. ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా మస్ట్ వాచ్. శంకర్ వరప్రసాద్ తర్వాత హిట్ కొట్టే బొమ్మ ఇదే, పక్కాగా చెప్తాను. ఇది ఈజీగా
150 CR వరకు వెళ్ళే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. అండ్ సెకండ్ టు పార్ట్ ఉంది. సన్నీ లియోన్ గారి క్యారెక్టర్ ఇంకా రివీల్ కాలేదు. సో మేబీ సెకండ్ పార్ట్లో షీ విల్ రివీల్ ది ఒరిజినల్ క్యారెక్టర్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్. అండ్ న్యూ అండ్ మన హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వెరీ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ టు త్రిముఖ టీమ్. థ్యాంక్ యూ. మూవీ వాజ్ సూపర్. డైరెక్షన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా 4 వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. యాక్టర్స్ చాలా బాగా చేశారు. కొత్తగా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా పెట్టారు. అందులో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ అంత బాగుంది అనే దానికన్నా బాగా సస్పెన్స్ పెట్టారని చెప్పొచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ 2 బాగున్నాయి. టైటిల్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఒకటి, బేబీ సాంగ్ ఏదో ఉంది కదా, చాలా చాలా బాగుంది. అది బాగా ఆయన పేరేంటో తెలియదు కానీ చాలా బాగున్నాడు ఆయన. ప్రవీణ్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు ఆయన. సూపర్. ఆయన కూడా బాగా చేశారు. కామెడీ బాగా పండించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా తెలుగు కూడా బాగుంది. లాగ్ అనిపించలేదు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మూవీ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. మంచి డైరెక్షన్, మంచి స్క్రీన్ ప్లే, చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఏం చెప్తారు సార్ సినిమా చూడడం? ఏం చెప్తారు సినిమా హైలైట్స్ ఏంటి? సినిమా మొత్తం అన్ని ట్విస్టులు అండి. ట్విస్టులు బాగున్నాయి అండ్ డైరెక్షన్ సూపర్, చాలా బాగుంది. అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం నాకు నచ్చి నేను ఇవ్వడం అనమాట. అంతగా నచ్చింది కాబట్టి నేను ఇలా చెప్పడం అనమాట. లేదంటే యాక్చువల్గా నాకు మైక్ కొంచెం షివరింగ్ ఉంది. ఓకే. అయితే చాలా బాగుందండి. డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుంది సార్. మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ట్విస్ట్ చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ పోద్ది. ఇంకోటి వచ్చేసి మేమంతా సన్నీ పాపకి బాగా ఫ్యాన్స్. సన్నీ పాప సన్నీ గారు చాలా చాలా బాగుంది సార్. మూవీ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ మటుకు సూపర్గా ఉంది. హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది సార్. చాలా బాగుంది. సో దానికోసం వచ్చింది. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే త్రిముఖ మూవీ చూశాను. అది కూడా మూవీ టీంతో పాటు చూసా అన్న. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. అంటే నేను సన్నీ లియోన్ కోసం వచ్చిన అన్న సినిమాకి. బట్ యోగేష్ అన్న యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయినా. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే కొత్త హీరో కదా, కొత్త కుర్రాడు కదా అనే ఫీలింగ్ అయితే రాలేదు నాకు. అండ్ సాంగ్స్ ఏంటన్నా వేరే లెవెల్. అసలు ఆ లవ్ సాంగ్ కావచ్చు, ఐటమ్ సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్లీ ఒకటే చెప్తున్నా, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా మీకు బోర్ అనిపించదు. అండ్ ఆ కిల్లర్ ఎవడో జస్ట్ మీరు 1% కూడా అసలు గుర్తించలేరు. లాస్ట్ వరకు మాకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్, దాంతోపాటు సాంగ్స్, దాంతోపాటు వీళ్ళందరి కెమిస్ట్రీ అసలు బిహైండ్ అవర్ ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అసలు కుక్ అని కొట్టినట్టు కొట్టిండన్న. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్. ఆ బీజిఎం అన్న ఎంట్రీ ఇస్తున్నప్పుడు బీజిఎం కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇంత సైలెంట్గా ఉన్నాడన్న ఎవరు అనుకుంటారా? అంటే కర్త కర్మక్రియ మొత్తం అన్ననే. సో అన్న మీలాంటి డైరెక్టర్స్ ఇంకా చాలామంది రావాలన్నా. అంటే ఇలాంటి స్టోరీస్ రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, బట్ ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎవరు చాలామంది ఫెయిల్ అవుతుంటారు. బట్ అన్న నువ్వు పాస్ అయిపోయినావు అన్న. సో మాకు ఇలాంటి హీరోని పరిచయం చేసినందుకు TFI ఫ్యాన్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా అంటే చాలా బాగుందన్న. సో ఒకటే చెప్తున్నా, కింద మీద ఊపు, మా రాజేష్ అన్న తోపు. సింపుల్గా చెప్తున్నా అన్నా. అన్నా 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 లేదు లేదన్నా. ఇంకోటి అన్నా అలా అని కాదు అన్నా. ఈ జనరేషన్లో ఇంత మంచి సినిమా తీసుకురావాలంటే మామూలు